వెల్కమ్ టు చరక్ లైఫ్ కేర్ సొల్యూషన్స్. మనం ఇప్పటి వరకు మల్టిపుల్ ప్రొడక్ట్స్ మీద మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ మీద మనం మాట్లాడబోతున్నాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అందరికీ ఉండేటువంటి సందేహాలు, వీటి గురించి మాట్లాడటానికి మనతో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వెంకట్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకట్ గారు. నమస్కారం అండి సందీప్ గారు. సార్, మనం డిఫరెంట్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ అని, లైఫ్ ఇన్సూరెన్స్ అని ఎన్నో మాట్లాడాం. సో అయితే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడదాం. జనరల్గా ఎవరికైనా సరే ఉండేటువంటి ఆలోచన ఏంటి అంటే, ఈరోజు నేను ₹1 సంపాదిస్తున్నాను, దీంట్లో నా ఖర్చులు పోను, కొంత సేవ్ చేయాలి, సో దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో సేవింగ్ చేయొచ్చు అదే అమౌంట్ని, లేదా అది డబుల్ అయ్యేలా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. సో ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్ టైప్స్, వాటిల్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. నవ్వేడేస్ ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, అసలు దీంట్లో ఉండేటువంటి రిస్క్స్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి? సార్, మ్యూచువల్ ఫండ్స్ అంటే నథింగ్ బట్ సార్, ఇప్పుడు పేరులోనే ఉంది మ్యూచువల్ ఫండ్. అంటే ఈ ఫండ్స్ని జనాలకి, కంపెనీలకి మధ్యన ఉండి వాటిని అక్కడ ఉన్నటువంటి షేర్స్ని, అక్కడ ఉన్నటువంటి వాటాలని మ్యూచువల్గా షేర్ చేయడము, అంటే జనాల దగ్గర నుంచి కంపెనీలకి షేర్ చేస్తూ అందులో ఉన్నటువంటి లాభాలని కంపెనీకి, అట్ ద సేమ్ టైము ప్రజలకి కొంచెం అందుబాటులో ఉంచేటువంటి విధంగా వాటిని మేనేజ్ చేస్తూ, కరెక్ట్గా కేటగిరీ వైజ్ చేస్తూ మేనేజ్ చేయడమే మ్యూచువల్ ఫండ్స్. అది ఓకే. సో దీంట్లో ఏంటంటే ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట. ఓకే. సో అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ టు స్టాక్ మార్కెటా, లేదా రెండు వేరు వేరా? అంటే రిలేటెడ్ టు స్టాక్ మార్కెటే, కానీ డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది ఉండదు సార్. ఓకే. సో అంటే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టాక్స్ కొంటే ఉండేటువంటి రిస్క్ మ్యూచువల్ ఫండ్స్లో ఉండదంట. అబ్సల్యూట్లీ రైట్ సార్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే లైక్ ఏదైనా ఒక కంపెనీ స్టాక్ తీసుకుంటాం, ఆ కంపెనీలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, నష్టం వచ్చినా లాభం వచ్చినా ఆ కంపెనీలోంచే జస్ట్ మనకి ప్రాఫిట్స్ కానీ అండ్ లాసెస్ కానీ ఆ కంపెనీ నుంచే మనం భరించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే లైక్ ఒక కంపెనీ యొక్క ఫండ్స్ మనం రకరకాల సెగ్మెంట్స్ ద్వారా ఒక 40 నుంచి 50 కంపెనీల్లో మనం సెగ్రిగేట్ చేసి దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం అన్నమాట. సో ఈ బైఫర్కేషన్ చేయడం ద్వారా మనకు ప్రాఫిట్స్ కొంచెం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు అనేది ఉంటుంది సార్. అంటే లైక్ వెన్ కంపారిటివ్లీ స్టాక్తో పోలిస్తే. ఓకే. సో అంటే సరైనటువంటి కంపెనీలో కనుక మనం సరైనటువంటి మ్యూచువల్ ఫండ్స్ మనం ఎంచుకుంటే కనుక మంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది సార్. అది ఓకే. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మినిమం అమౌంట్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఉండాలి? సార్ మినిమం ₹100 దగ్గర నుంచి కూడా 100, 500, ₹1000 అక్కడి నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు సార్. ఓకే. మ్యాక్సిమం అన్లిమిటెడ్ సార్. అది కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక సింగిల్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మ్యూచువల్ ఫండ్కి ఉంది సార్. అది ఓకే. సో అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏమైనా డిఫరెంట్ టైప్స్, కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా? కంప్లీట్ అన్ని మ్యూచువల్ ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్ అయినా దీంట్లో కూడా కేటగిరీస్ ఉన్నాయి. లైక్ ఈక్విటీ, తర్వాత డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, తర్వాత బాండ్ ఫండ్స్. ఓకే. ఇలా మనకు రకరకాల ఫండ్స్ ఉన్నాయన్నమాట. ఈక్విటీ, సపోజ్ ఈక్విటీ ఫండ్స్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు రిటర్న్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇది ఈక్విటీ మార్కెట్. ఇది డెట్ మార్కెట్ ఏంటంటే లైక్ మనకు రిటర్న్స్ కూడా యావరేజ్గా ఉంటాయి. వెన్ కంపారిటివ్లీ ఈక్విటీ కంటే కూడా రిటర్న్స్ యావరేజ్గా ఉంటాయి, అంటే రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. అది కాకుండా మళ్ళీ మనకి లిక్విడ్ ఫండ్స్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో ఏంటంటే లిక్విడ్ ఫండ్స్లో ఇట్స్ నథింగ్, అసలు రిస్క్ అనేది అసలు ఉండదనే చెప్పొచ్చు సార్. ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే దాంట్లో ఇచ్చేటువంటి రిటర్న్స్ కూడా తక్కువగా ఉంటుంది. వెన్ కంపారిటివ్లీ ఆర్డీలు, ఎఫ్డీలు ఎట్లయితే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయో దానికంటే కూడా ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి, కానీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే ఇట్స్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్ మనం డీల్ చేసినట్టుగానే ఉంటుంది. సో బ్యాంకర్స్ వాళ్ళు ఏంటంటే మనకి ఎఫ్డీలు, ఆర్డీలు ఇవన్నీ కూడా మంత్లీ ఇంట్రెస్ట్, 3 క్వార్టర్లీ ఇంట్రెస్ట్లు ఇట్లా వేసి మనకు డివిడెండ్స్ అన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే లిక్విడ్ ఫండ్స్ ఈరోజు మార్కెట్ ఎక్కువగా ఉందనుకోండి, ఈరోజు రేట్ ప్రకారం మనకు ఎన్ఏవీస్ అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. సో రేపటికి ఏ రోజు ఇంట్రెస్ట్ ఆ రోజు క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి లిక్విడ్ ఫండ్స్
వెరీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిటర్న్స్ కూడా తక్కువ ఉంటుంది సార్ ఇది. ఓకే. సో అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ టాపిక్ వచ్చినప్పుడు జనరల్గా వినిపించే ఏంటంటే లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, హైబ్రిడ్ ఫండ్స్ ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి. అసలు వీటికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఇన్ని క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఇన్ని రకరకాల ఫండ్స్ ఉన్నప్పుడు అది దేన్ని బట్టి మనం సెలెక్ట్ చేస్తాము? అసలు ఎందుకు ఇన్ని రకాలైనటువంటి కేటగిరీస్ అంటే లైక్ వయసును బట్టి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బట్టి, అంటే ఫైనాన్షియల్ ప్రొఫైల్ని బట్టి, వాళ్ళ యొక్క రిస్క్ ఎపటైట్ని బట్టి, అంటే వాళ్ళకి ఎంతవరకు రిస్క్ బేర్ చేయగలరు అన్న దాన్ని బట్టి ఈ మీరు చెప్పినట్టు స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, తర్వాత ఈ ఫ్లెక్సీ క్యాప్, ఇట్లాంటి ఇన్ని క్యాప్స్ అన్ని కూడా మనం సెగ్రిగేషన్ చేసుకుంటారనమాట. చేసి ఇవ్వడానికి ఒక సపోజ్ ఒక చిన్న కుర్రాడు అన్నాడు, ఐ మీన్ చిన్న కుర్రాడు ఇన్ సెన్స్ 25 years న్యూలీ కెరీర్ స్టార్ట్ చేసినట్టు. సో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి స్మాల్ క్యాప్ ఇస్తాం, వాళ్ళ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిస్క్ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వెయిట్ చేసి చూసేటువంటి అవకాశం కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా స్మాల్ క్యాప్ అనేది సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏజ్ ఓల్డ్ పీపుల్ ఉంటారు, ఏజ్ ఓల్డ్ పీపుల్ లైక్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తామంటే లైక్ మిడ్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇట్లా సజెస్ట్ చేస్తాం. మిడ్ క్యాప్ కంటే కూడా లార్జ్ క్యాప్ ఎక్కువ సజెస్ట్ చేస్తాం, ఎందుకంటే వాలటాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి, రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూర్డ్గా మనం సజెస్ట్ చేస్తాం అనమాట. ఓకే. సో అది సార్ డిఫరెన్షియేషన్. అయితే ఆ వయసును బట్టి వాళ్ళు ఎంతైతే రిస్క్ బేర్ చేస్తారో దాన్ని బట్టి ఈ ఈ బైఫర్కేషన్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అందుకని చెప్పేసి నీ కేటగిరీస్ సార్ అది. ఓకే. ఈ ఎన్ఎఫ్ఓలో అంటే ఏంటంటే దీంట్లో ఏమన్నా స్పెషల్గా ఏమన్నా ఉంటుందా ఎన్ఎఫ్ఓలో? సార్ ప్రతి ఫండ్ హౌస్, ప్రతి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా కొత్తగా మార్కెట్లోకి ఒక ఫండ్ తీసుకురావాలి అని అంటే దట్ ఈస్ న్యూ ఫండ్ ఆఫర్స్ అని చెప్పి రిలీజ్ చేస్తారు. విచ్ ఇస్ అది ఏంటంటే స్టార్టెడ్ విత్ 10 rupees అనేవితోటి స్టార్ట్ అవుతుంది. ఓకే. 10 rupees అనేవితో స్టార్ట్ అయినటువంటి ఫండ్స్ ఈరోజు ఎంఆర్ఎఫ్ తీసుకోవచ్చు, రిలయన్స్ తీసుకోవచ్చు, ఇంకా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకోవచ్చు, ఇట్లా చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి. అది హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇట్లా రకరకాల ఫండ్స్ ఉన్నాయి. సో ఈ కంపెనీస్ ఫండ్స్ ఒకప్పుడు 10 rupees అనేవితో స్టార్ట్ అయిన ఫండ్స్ ఈరోజు 4,000, 5,000 రూపాయలు పర్ యూనిట్ వాల్యూ ఉంది. ఓకే. సో ఒక పర్సన్ 10 rupeesతో ఈరోజు ఒక యూనిట్ కొన్నాడు అని అంటే అది ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 20 years ఆఫ్ స్పాన్లో లేదా ఒక 15 years ఆఫ్ స్పాన్లో ఒక 1,500 to 2,000 rupees ఒక యూనిట్ ప్రైస్ వాల్యూ పెరిగిందంటే అది ఎస్ఐపి రూపం కావచ్చు లేదా లంసమ్ రూపం కావచ్చు, అతను కనుక ఇనిషియల్ కనుక తీసుకుంటే అది ఎంతో రిటర్న్స్ ఇస్తుంది సార్. అది కూడా కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిఏజిఆర్లో చాలా అద్భుతమైనటువంటి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఎన్ఎఫ్ఓస్ వచ్చినప్పుడు ఎక్కువ మంది ఎందుకు ఇష్టపడతారు, ఆ కంపెనీస్ కూడా ఎందుకు రకరకాల సెగ్మెంట్స్, అంటే వాళ్ళు ఒక పర్టికులర్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ థీమ్ తోటి వస్తారనమాట. లైక్ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ ఇంతనే ఇన్వెస్ట్ చేయాలి, స్మాల్ క్యాప్లో ఇంత సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇట్లాగా మిడ్ క్యాప్లో ఇంత సెగ్మెంట్ ఉండాలి అని చెప్పి ఒక పర్టికులర్ పోర్షన్ తోటి పర్టికులర్ థీమ్ తోటి వస్తారనమాట. సో వచ్చినప్పుడు ఇవన్నీ కూడా న్యూ ఫండ్ ఆఫర్స్ అనేది కొంచెం పబ్లిక్కి కొంచెం ఈజీగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అసెట్స్ కొంచెం బిల్డప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ అది. ఓకే. అంటే ఎన్ఎఫ్ఓలో మనం ఫండ్ కొనాలి అనుకుంటే ఎవరైనా కొనవచ్చు, అందరికీ ఎన్ఎఫ్ఓ అవైలబుల్ ఉంటుందా లేదంటే కొంతమందికి అవైలబుల్ ఉంటుందా? అట్లేం లేదు సార్, అందరికీ ఉంటుందండి, అందరికీ ఇట్ ఈస్ ఓపెన్ టు ఎవ్రీవన్, ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ లైక్ ఇందాక నేను చెప్పినట్టుగా 100 rupees దగ్గర నుంచి 500 rupees, అంటే కొన్ని కంపెనీస్ లిమిటెడ్ ఇస్తాయి. ఐ మీన్ 1,000 rupees మినిమం ఇన్వెస్ట్మెంట్, 5,000 rupees మినిమం ఇన్వెస్ట్మెంట్, వాటి యొక్క సెగ్మెంట్ని బట్టి, కంపెనీని బట్టి, ఆ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో ఎక్స్పెక్టేషన్స్ని బట్టి ఆ వాల్యూ ఎంత డిసైడ్ చేసి వాళ్ళు మార్కెట్లోకి వస్తారు. సో దాన్ని బట్టి ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సార్. కేవైసీ డాక్యుమెంట్ ఉంటే చాలు, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే. అంటే నేను ఇది ఎందుకు అడిగానంటే ఇన్ జనరల్ మన స్టాక్ మార్కెట్ చూసుకుంటే ఐపీఓస్ వస్తాయి. అవును, ఐపీఓ వచ్చినప్పుడు ఏంటంటే అందరూ పెడతారు, బట్ అది అందరికీ రాదు, కొంతమందికి మాత్రమే వస్తుంది. మీరు మంచి ప్రశ్న అడిగారు సార్ వాస్తవంగా. అంటే లైక్ స్టాక్ మార్కెట్ లో ఇనిషియల్ గా వచ్చేది ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ వస్తాయి. సో అది స్టాక్ మార్కెట్ రిలేటెడ్, అవి లాట్స్ అందరూ అప్లై చేస్తారు కానీ అందరికీ రావు అవి.
సో ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఎవరైనా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్. వీళ్ళు ఎక్కువగా ఫండ్స్ ఎంత ఎక్కువగా గ్యాదర్ చేసుకోవాలో అంత చూస్తూ ఉంటారు. ఓకే. సో ఇట్ ఈస్ ఓపెన్ టు ఎవ్రీ వన్ సార్. అది ఏంటంటే కొంచెం ఆ లాట్స్, ఆ యూనిట్స్, అవి పర్టికులర్ పీరియడ్, ఆ వాల్యూ ఆఫ్ ఇది వచ్చేంత వరకు మాత్రం వాళ్ళు హోల్డ్ చేస్తారు. తర్వాత క్లోజ్ చేస్తారు. ఐపీఓస్ వేరు, ఎన్ఎఫ్ఓస్ వేరు సార్. ఓకే. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో మనం ఫండ్ బై చేయాలి అనుకుంటే మనకి డిమాట్ అకౌంట్ మ్యాండేటరీ ఉండాలా, అవసరం లేదా? ఎస్ సార్. అంటే దీంట్లో ఇప్పుడు చాలా రకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి. డిమాట్ అకౌంట్ లోనే ఇంకొక రకం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లైక్ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఇట్లా ఉన్నట్టుగా, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇట్లా ఉన్నట్టుగానే మ్యూచువల్ ఫండ్స్లోనే 2 రకాల అకౌంట్స్, 2 డిమాట్ అకౌంట్ అట్ ద సేమ్ టైం ప్యూర్ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్స్ అకౌంట్ ఉంటాయి. డిమాట్ అకౌంట్ ఉంటే ట్రేడింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్, స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు డైరెక్ట్ గా. ఓకే. సో లేదు ప్యూర్ మ్యూచువల్ ఫండ్స్ అయితే కనుక ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ లో మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఓకే. అంతే సార్. రెండిటికి అవకాశం ఉంటుంది. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే ఎవరైనా సరే, ఇప్పుడు నేనే పెట్టాలి అనుకుంటున్నాను, సో ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ పెడితే, ఐ మీన్ టైం మీన్స్ ఇక్కడ ఇయర్స్ ఆర్ మంత్స్ పెడితే రిటర్న్స్ బెటర్ గా ఉంటాయి సార్? అసలు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి రావాలి అంటేనే మినిమం 3 years ఆ పైన, మినిమం 3 to 5, ఇంకా 3 years అనేది మీకు ఏదో చెప్పాలి కాబట్టి చెప్తాం, బట్ 3 to 5 years ఉంటేనే ఈ ఇండస్ట్రీలోకి రావాలి. ఆ టైం పీరియడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. 3 to 5 years అనేది మినిమం ఉండాలి సార్, లేకపోతే పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే 1 year 2 yearsలో మనకి రిటర్న్స్ రావా అంటే వస్తాయి, ఆశించినటువంటి స్థాయిలో రావు. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి మినిమం 3 to 5 years ఉంటే మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అది ఎంతైనా పెట్టండి. 1 లక్ష రూపాయలు పెడితే 2 లక్షలు అవ్వచ్చు 3 to 5 yearsలో. ఈ మన ఫైనాన్షియల్ గోల్, ఈ రకమైనటువంటి రిటర్న్స్ మనం తీసుకోవాలి అంటే మినిమం ఆ టైం పీరియడ్ అనేది ఉండాలి సార్. ఓకే. మినిమం 3 to 5 years అయినా ఉంటే రిటర్న్స్ అనేది మనం తీసుకోవచ్చు, బెటర్గా తీసుకోవచ్చు. అవును సార్. ఓకే. సో అయితే ఈ రిటర్న్స్ ఏవైతే వస్తాయో, సపోజ్ నేను ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి ఒక 5 years వెయిట్ చేశాను, నాకు ఒక 2 lakh 1 lakh పెట్టాను కాబట్టి 2 lakh 3 lakh వచ్చింది అనుకుంటుంది. ఓకే. సో ఈ రిటర్న్ వచ్చేటువంటి అమౌంట్ మీద ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందా? అబ్సల్యూట్లీ ఉంటుంది సార్. ఇన్కమ్ 100% ఉంటుంది. అంటే ఇది ఇండియాలో ఏంటంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి టూత్ పేస్ట్ కొన్నా, ఇంకొకటి రాత్రి పడుకునేటప్పుడు వాడుకునేటప్పుడు బెడ్షీట్ కొన్నా, మనం ప్రతిదీ కూడా ట్యాక్సే. మనం సంపాదించిన డబ్బుతో సహా, మనం తీసుకున్న శాలరీతో సహా మొత్తం కూడా ట్యాక్సే. కాబట్టి అలాగే దీంట్లో కూడా ఎర్నింగ్ చేసినటువంటి ప్రాఫిట్స్ మీద కూడా ట్యాక్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఎగ్జంప్షన్ ఏంటంటే, మొట్టమొదటి 1 లక్ష రూపాయల ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దానికి ట్యాక్స్ ఉంటుంది సార్. ఓకే. ప్రాఫిట్ మీరు 1 లక్ష రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేశానని చెప్పారు, మీకు ప్రాఫిట్ ఒక 3 లక్షల రూపాయలు వచ్చింది అనుకుందాం సార్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ 1 లక్ష రూపాయలకి 3 లక్షల రూపాయలు అంటే దాదాపు ఒక ఫస్ట్ 1 లక్ష రూపాయలకి ఉండదు సార్. ఆ సెకండ్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ మిగిలిన 2 లక్షల రూపాయలు ఏదైతే ఉందో దానిపైన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది సార్. అయితే 5 years తర్వాత అంటే 5 years అంటే లాంగ్ టర్మ్ ఏది అప్లికేబుల్ చూసుకొని దాని పర్సంటేజ్ ఇప్పుడు రకరకాల మారుస్తున్నారు. ఒక్కొక్కసారి 12.5% అంటున్నారు, ఒక్కొక్కసారి 15% అంటున్నారు. కాబట్టి ఆ టైం పీరియడ్ని బట్టి సో మీ ఆ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది సార్. అది ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఫండ్ ఎలా చూస్ చేసుకోవాలి, దేంట్లో పెట్టవచ్చు అనేది ఎలా తెలుస్తుంది, ఎలా చూసుకోవాలి? ఇది మీరు అగైన్ ఇట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. అదే అంటే లైక్ ఫండ్ బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే సార్, ముందు పర్సన్ ఏదైతే కస్టమర్, ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో, ఇన్వెస్టర్ యొక్క ప్రొఫైల్ అనేది ముందు తెలుసుకోవాలి. ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ అతని యొక్క ఏజ్ ఏంటి, అతని యొక్క ఇన్కమ్ ఏంటి, అతని యొక్క ఎక్స్పెన్సెస్ ఏంటి, అతని యొక్క ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, అతని యొక్క ఇంటెన్షన్, వాట్ ఈస్ పర్పస్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ యొక్క పర్పస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అతనికి రిస్క్ అపెటైట్ ఎంత ఉంది అన్నట్టు. అంటే రిస్క్ అపెటైట్ అంటే నష్టం వస్తే ఎంతవరకు అతను భరించగలడు అన్నది ఒకసారి అది కూడా చూసుకోవాలి. ఊరికే కొంతమంది 1 లక్ష రూపాయలు పెట్టి అయ్యో నాది 90,000కు పడిపోయింది, 10,000 లాస్ వచ్చేసింది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. సో అంటే రిస్క్ అపెటైట్ని వాళ్ళు తీసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. ఆ రిస్క్ అనేది పెద్దగా భరించలేరు అనమాట.
సో అలాంటి వాళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం పేషెన్స్ అనేది అవసరం అని చెప్పేసి చెప్తాం సార్ ఇది. సో అట్లా ఉన్నటువంటి వాళ్ళకి 100% ఇది కస్టమర్ ఏజ్ని బట్టి ఆ ప్రొఫైల్ని బట్టి ఇది మనం సెలెక్ట్ చేసుకొని ఇస్తాం సార్ ఇది. ఓకే. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఏవైతే మనం లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అనుకున్నాం కదా, వీటిల్లో ఏది తీసుకుంటే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి? అన్నిట్లోనూ రిటర్న్స్ సేమ్ ఉంటాయా? ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ, ఒక దాంట్లో మీడియంగా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి? మీరు చెప్పినట్టు అన్నిట్లో సేమ్ ఏమి ఉండదు సార్. అంటే లైక్ ఇప్పుడు లార్జ్ క్యాప్లో అయితే కనుక ఒక రకమైన రిటర్న్స్ రావచ్చు, బట్ ఫ్లెక్సీ క్యాప్లో ఒక రకమైన రిటర్న్స్ రావచ్చు. అంటే ఈక్విటీ పోర్షన్స్ ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్ అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ పోర్షన్ వచ్చేసి ఒక 60% ఇస్తారు, అండ్ మిడ్ క్యాప్ వచ్చేసి ఒక 20%, స్మాల్ క్యాప్ వచ్చేసి ఒక 20%, అట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈక్విటీ పోర్షన్స్ తగ్గించేసి కొన్ని డెట్ పోర్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో డెట్ ఫండ్స్ ఒక 20%, 30% డెట్ ఫండ్స్ ఇస్తారు, ఈక్విటీ వచ్చేసి ఒక 70% అట్లా ఇస్తూ ఉంటారు, కాంబినేషన్లో ఇస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు రిటర్న్స్ అనేది అంటే ఫండ్స్ ఆ కంపెనీ యొక్క ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ ఫండ్ యొక్క మేనేజర్ ఎవరు, అతని యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అతని యొక్క నాలెడ్జ్ ఏంటి, అతను ఎన్ని ఫండ్స్ను హోల్డ్ చేస్తున్నాడు, అతను ఎంత బాగా రిటర్న్స్ ఇవ్వగలిగాడు అనేది ఒకసారి ఆ ఫండ్ యొక్క అతను మేనేజ్ చేసినటువంటి ఫండ్స్ ఎంత బాగా పర్ఫార్మెన్స్ అనేది ఉన్నాయి, తర్వాత పాస్ట్ రికార్డ్స్ ఏంటి, ఆ ఫండ్ యొక్క పాస్ట్ రికార్డ్స్ ఏంటి, తర్వాత అది ఎంతవరకు ఫండమెంటల్ వాల్యూస్ని అది పాటిస్తోంది ఆ కంపెనీ కానీ ఈ ఫండ్ కానీ అనేది ఎంతవరకు ఉంటుంది, దాని యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇన్ని పారామీటర్స్ అన్ని కూడా చూసి ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా చూసుకొని అప్పుడు మళ్ళీ కూడా బైఫర్కేషన్ చేసే టైంలో ఏదైతే కరెక్ట్గా ఉంటుంది అంటే ఇతనికి ఏదైతే ఉన్నటువంటి కస్టమర్కి ఇన్వెస్టర్కి ఏదైతే సరిపోతుందో అది చూస్ చేసుకొని ఆ ఏజ్ ప్రకారం ఆ ఫండ్ అనేది ఇస్తాం సార్. జనరల్ అందరికీ లార్జ్ క్యాప్ సూట్ అవ్వదు, అందరికీ ఫ్లెక్సీ క్యాప్ సూట్ అవ్వదు, అందరికీ స్మాల్ క్యాప్ సూట్ అవ్వదు సార్. అంటే ఆ ఫైనాన్షియల్ గోల్ను బట్టి ఇస్తాం. అంతే సార్. ఈ హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇవి ఎలా ఉంటాయి? మిక్స్డ్ సార్. లైక్ ఇప్పుడు లైక్ హైబ్రిడ్ అంటే పేరులోనే ఉంది, లైక్ ఆల్ మీకు ఈక్విటీ పోర్షన్ తర్వాత ఈక్విటీ డెట్స్ లిక్విడ్ అన్ని మిక్స్ చేసి ఒక ఫండ్ క్రియేట్ ఉంటుంది సార్. అంతే. సెగ్మెంట్స్ కూడా మిక్స్ అయి ఉంటుంది. దాంట్లో మళ్ళీ కొంచెం ఈ సెక్టార్ వైజ్ ఫండ్స్ కొన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి కలిపి చేసేటువంటి అంటే ఫండ్స్ ఉంటాయి కదా, దాన్ని హైబ్రిడ్ ఫండ్. అవును సార్, ఇవన్నీ కలిపి ఉంటాయి. అబ్సల్యూట్లీ రైట్ సార్. సో జనరల్ గా వినేటప్పుడు మనం ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అని, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అని ఇలాంటివి కూడా వింటుంటాం. సో ఇవి ఏంటి, వీటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు ఈ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అప్పుడు కొన్ని ఫండ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి ఏంటంటే ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ ఆ సర్టన్ టైం వరకు మాత్రమే అది ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఒక టైం పీరియడ్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు, ఆ తర్వాత పెట్టాలన్నది ముందు పెట్టాలన్న. అవును, అంతే సార్ అది. సో దాని వరకు ఆ టైం పీరియడ్ లో ఆ ఫండ్ కొంచెం ఆ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరుగుతాయి సార్. ఇది తర్వాత అది ఇంకా ఉండదు, అవైలబుల్ ఉండదు తర్వాత అవైలబుల్. అవును సార్. సో ఓవరాల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? సాంప్రదాయబద్ధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు భారతదేశంలో చాలా ఉన్నప్పటికీ అంటే లైక్ అవన్నీ కూడా ఒకప్పుడు కాలం చెల్లినటువంటి ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు. అంటే లైక్ ఒకప్పుడు మన తాతలు బంగారం కొనేవాళ్ళు, భూములు కొనేవాళ్ళు, ఇంకా ఎవరికైనా వడ్డీకి ఇచ్చేవాళ్ళు, ఇంకా రకరకాల పద్ధతుల్లో అంటే ఇల్లు కొనేవాళ్ళు, ఇంకా కొంత ఇన్సూరెన్స్లో ఒకప్పుడు ఇన్సూరెన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పటికీ ఇంకా సమాజంలో అలాగే నడుస్తోందండి. ఏదైనా ఉంటే మేము కట్టంగా అదేదో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఫీల్ అవుతారు, బట్ ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్, అది ఇన్సూరెన్స్. సో ఇట్లా ఉన్నప్పటికీ వాటిల్లో సరైనటువంటి రిటర్న్స్ రాక, సరైనటువంటి హెల్దీ అంటే వెల్త్ క్రియేట్ అవ్వక, చాలామంది ఈ అవకాశాలు తెలియక, తెలిసిన నమ్మకం లేక, ఈ నమ్మకం ఉన్న అవగాహన పూర్తిగా లేక, అంటే వీళ్ళకు కొంతమందికి మ్యూచువల్ ఫండ్స్ బాగుంటుందంట కదా అని చెప్పేసి తెలుసు కానీ అవగాహన ఉండదు దాని మీద. సో ఇట్లా రకరకాల కారణాల వల్ల ఆగిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి
మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక గొప్ప వరం అండి. అందుకే ఎవరు అన్నారు, ఐ మీన్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎస్ఐపిలో, మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అనే కాంటెస్ట్ 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి అన్నారు అనమాట. సో ఇలాంటి అద్భుతమైనటువంటి అంటే కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చేటువంటి ఒక ఫీల్డ్ ఏదైతే ఉంది అని అంటే అది మ్యూచువల్ ఫండ్ ఒకటే సార్. ఇది ఓకే, ఈ వెల్త్ క్రియేట్ చేసుకోవడం కోసం డబ్బు సంపాదించడానికి, అది కూడా లీగల్గా సంపాదించడానికి, అది కూడా మన శ్రమతో పని లేకుండా డబ్బు సంపాదించేటువంటి ఒక గొప్ప అవకాశం ఏదైనా ఉంది అని అంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఏదైనా ఉందంటే అదొక మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే సార్. అది మీరు బంగారం కొన్నా, లేదా ఇల్లు కొన్నా, ఫ్లాట్ కొన్నా, ఇంకోటి ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినా అది వెంటనే మనం క్షణంలో తిరిగి తీసుకురమ్మంటే తీసుకురాలేము సార్ దాన్ని. మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి అసెట్ క్లాసెస్ ఏదైనా చూడండి, వెంటనే తిరిగి తీసుకురావాలంటే తీసుకురాలేము. ఈవెన్ గోల్డ్ అయినా వాటర్ అయినా అక్కడ దానికి కొంత సర్టన్ టైం పీరియడ్ అనేది కావాలి, తీసుకోవాలన్నా పెట్టాలన్నా. బట్ ఇక్కడ ఏంటంటే మన అంత సింగిల్ క్లిక్ మన చేతుల్లోనే ఉంటుంది, జస్ట్ మనం విత్డ్రా చేస్తే మన అకౌంట్లో పడిపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా అదే పద్ధతి సార్. సో కాబట్టి అన్ని రకాలైనటువంటి ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నటువంటి ఫీల్డ్, అన్ని రకాలైనటువంటి గొప్ప అవకాశాలు ఉన్నటువంటి ఫీల్డ్ ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సార్. అంటే కొత్తగా కెరీర్ ప్రారంభం చేసినటువంటి వాళ్ళకి, అలాగే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ సీనియర్ సిటిజన్స్ కూడా, అంటే 0 ఏజ్ నుంచి నేను చెప్పేది హీరో ఏజ్ వరకు కూడా. సో అద్భుతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఒకటే సార్. దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు, అందరికీ సూట్ అయ్యేటువంటి ప్లాట్ఫామ్, అద్భుతమైన ప్లాట్ఫామ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సార్ ఇది. ఓకే, సో మీరు మాట్లాడుతున్నప్పుడు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు. ఇన్సూరెన్స్ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లా చూస్తున్నారు అని. అవును. ఇక్కడ నాకు ఒకటి గుర్తొచ్చింది. జనరల్ గా ఈ మధ్య ఇన్సూరెన్స్ లో ఇలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇన్సూరెన్స్ చూస్తున్నారు అనే ఉద్దేశంతో తీసుకొచ్చారో వేరే తెలియదు కానీ, లైఫ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ మిక్సింగ్ లో ఉన్న ఇన్సూరెన్స్ లో వస్తున్నాయి. యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనే. సో ఇవి కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవేనా? అంతే సార్. ఇప్పుడు వాళ్ళు కూడా రకరకాల ఫండ్స్, రకరకాల దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సార్. ఓకే. సో కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది తప్ప పెద్ద వేరియేషన్ అనేది, అంటే ఫండ్ హౌస్ను బట్టి, వాళ్ళ యొక్క ఫండ్ మేనేజర్ని బట్టి, వాళ్ళ యొక్క ఈక్విటీ పోర్షన్స్ని బట్టి, ఎంత పోర్షన్స్ ఇస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ పోర్ట్ఫోలియోస్ మేనేజ్ అవుతాయి తప్ప రిటర్న్స్ ఇంచుమించు పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెద్ద వేరియేషన్ రాదు. పైగా ఏంటంటే యూనిట్ లింక్డ్ పోర్షన్స్ ఏంటంటే విత్ సెక్యూరిటీస్, అంటే ప్రొటెక్షన్తో కలిపి ఉంటాయి. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్లాన్స్ అన్నీ కూడా, ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఈ సేవింగ్స్ ప్లాన్లు నెమ్మదిగా రాబోయేటువంటి కాలంలో మీరు చూస్తారు డెఫినెట్గా. ఒకప్పుడు టర్మ్ ప్లాన్ అంటే ఏంటి అనేవాళ్ళు ఇప్పుడు టర్మ్ ప్లానే కావాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు టర్మ్ ప్లాన్తో పాటు యూలిప్ ప్లాన్స్ కూడా, యూనిట్ లింక్డ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ప్రతి కంపెనీ ఈ సేవింగ్స్ ప్లాన్స్ అన్నీ కూడా ఎగ్జిట్ అయిపోయి ఈ రెండు ప్లాన్స్ ఉంటాయి. ఒకటి యూలిప్ ప్లాన్స్, ఇంకోటి టర్మ్ ప్లాన్స్. ఇవి రెండే మిగులుతాయి సార్ భారతదేశంలో. సో అది గొప్ప ఇండస్ట్రీ సార్, ఒక మంచి సెగ్మెంట్ అనే చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ నాకు ఇంకొక డౌట్ వచ్చింది సార్. చెప్పండి. ఇన్ జనరల్ గా మనం మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే రిటర్న్స్ మీద ట్యాక్స్ పే చేయాలనుకున్నాం. సో ఇక్కడ యూలిప్ లో కూడా పెట్టేది ఫండ్స్ లోనే. అవును. సో అక్కడి నుంచి వచ్చేదానికి కూడా ట్యాక్స్ పే చేయాలా, లేదా ఇన్సూరెన్స్ సెక్టార్ లో మనకి ఇన్ జనరల్ గా ట్యాక్స్ అనేది ఉండదు కదా, సో వీటికి ట్యాక్స్ ఉండదా? ఓకే, లేదు. యూలిప్ లో ట్యాక్స్ రిటర్న్స్ ట్యాక్స్ పే చేయాల్సిందే సార్. చేయాలి. అవును, 100% సేమ్ కైండ్ ఆఫ్. ఇక్కడ ఏదైతే రూల్స్, IRDA రూల్స్, తర్వాత సెబీ రూల్స్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ 2 రూల్స్ అప్లికేబుల్ అవుతాయి. ఇక్కడైతే కనుక ఒకటే రూల్. ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ అయితే యాజ్ పర్ సెబీ రూల్, అక్కడ IRDA ప్లస్ సెబీ రూల్ 2 అప్లికేబుల్ అవుతాయి. ఓకే. సో యాజ్ పర్ ఈజ్ పర్సనల్ ట్యాక్స్ స్లాబ్స్ని బట్టి, పర్సనల్ ట్యాక్స్ కండిషన్స్ని బట్టి, అప్పుడు ఉన్నటువంటి అంటే మెచ్యూరిటీ టైంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ పే చేయాల్సిందే. ఓకే. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది చేయాల్సిందే. ఓకే, అంటే ఇక్కడ 2 అప్లికబుల్ అవుతాయి. అవును సార్. IRDA అంటే ఇన్సూరెన్స్ సెక్టర్. అవును. సో రిస్క్ జరిగితే వచ్చే అమౌంట్ కి ట్యాక్స్ ఉండదు. సో ఏదైతే యూనిట్ లింక్డ్ మీద వచ్చిన రిటర్న్ మెచ్యూరిటీ ఆ అమౌంట్ వరకు మాత్రమే ట్యాక్స్ పే చేయాలి. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, రైట్ పాయింట్ క్యాచ్ చేశారు. వండర్ఫుల్ సార్. అంతే సార్ మీరు చెప్పింది. ఐ మీన్
మెచ్యూరిటీకి ఏమో ఇది ఉంటుంది, యూనిట్ లింక్డ్ ఇది కాబట్టి. సో రిస్క్ జరిగితే వచ్చేదానికి ఉండదు అది. ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు. ఈ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి మాకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే మాకు వ్యూవర్స్కి కూడా అందించారు. నెక్స్ట్ మళ్ళీ మనం దీంట్లో ఇంకొంచెం డెప్త్గా సిప్ ఏంటి, ఇంకోటి ఏంటి, ఇంకోటి ఇలాంటివన్నీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్ సందీప్ గారు.